రావద్దు మీకు అన్నట్టు. ఎందుకు రావద్దు అని నేను చిన్నగా ఉన్నా ఇట్లా చిన్నపిల్లల ఎందుకు రావద్దు అన్నట్టు మీకు మైలు ఉంటుందని అన్నారు. నేను నిజమేమనుకున్నా, అరే మైలో ఉంటే ఉన్నదేమో మనకు అని చెప్పేసి నేను ఇంటికి వచ్చి స్నానం చేసుకున్నా. స్నానం చేసుకుని చర్మాన్ని ఒకసారి ఇట్లా చూసుకున్నాం. అంటే స్కూల్లో మన దుమ్ము బట్టి అట్లా కింద మైలు అనుకుంటారా ఎట్లా అనుకుంటారా మనకు చిన్న వయసులో తెలియదు కాబట్టి ఇంటికి వచ్చినా స్నానం చేసినాం. ఒకటిసారి కాదు 2 సార్లు స్నానం చేసినాం. స్నానం చేసిన తర్వాత చర్మాన్ని చూసుకున్నాం, దుమ్మేం లేదు. సో కాబట్టి మళ్ళీ గుడికి పోవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ టైం పోయినప్పుడు కూడా మళ్ళీ అట్లానే అంటా ఉన్నాం, మీకు మైల ఉంటది కాబట్టి మీరు గుళ్ళకి రావద్దని అంటారు. మరి 2 సార్లు స్నానం చేసిన తర్వాత కూడా ఇంకెక్కడ ఉంది నాకు మైల, పోవచ్చు కదా అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. కానీ వాళ్ళు రానియలేదు. సరే ఇట్లానే ఉంటదేమో అని చెప్పేసి ఆ చిన్న వయసులో నాకు అది పోవాలన్నా పోవద్దా ఏం తెలియదు. వాళ్ళు వద్దంటారు కాబట్టి ఇక పోకుండా ఉండడం బెటర్. వాళ్ళతో గొడవ అయితే లోపలికి పోలేం కదా అని చెప్పేసి లోపలికి పోలేదు. అదొకటి. చిన్నతనంలో ఉన్నప్పుడు మేకల కాడికి కానీ పశువుల కాడికి కానీ మన వాళ్ళందరూ వ్యవసాయం చేసిన వాళ్ళు ఇక్కడ. కాబట్టి నేను కూడా మేకల కాడికి పశువుల కాడికి పోయేది. పశువుల కాడికి పోయినప్పుడు మధ్యాహ్నం పూట మంచినీళ్ళు ఉండకపోయేది. మంచినీళ్ళు ఉండగా పక్కన ఉన్న బీసీ సోదరుల పొలాల కాడికి పోయినప్పుడు మంచినీళ్ళు అడిగేది. మంచోళ్ళే వాళ్ళ వ్యక్తులను తప్పు పట్టట్లేదు నేను ఎవరిని కూడా. ఈవెన్ రెడ్డి అయినా బ్రాహ్మణ్ అయినా వెలమైనా ఏ శాఖలైనా మంగళైనా ఎవరిని నేను వ్యక్తులను తప్పు పట్టట్లేదు. వ్యవస్థ అనేది వ్యక్తిని అట్లా తయారు చేస్తారు. సో కాబట్టి దూపవుతుందని చెప్పేసి నేను అడిగినప్పుడు వాళ్ళేమన్నారు, వాళ్ళకు నేనంటే ఇష్టమే, నా పట్ల ప్రేమనే ఉంది, కానీ నీళ్లు మాత్రం చెంబు చేతికియరు, తాగని చెప్పేసి గ్లాస్ చేతికియట్లేదు. సో కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు నేను ఇట్లా వండి ఇట్లా తాగాల్సి వచ్చింది. నేనంటే శేఖర్ అంటే మంచోడు, కానీ నీళ్ళు మాత్రం పైన వస్తాం. అంటే వాళ్లకు నాకు మధ్యలో ఉన్న ప్రేమను కులం అనే ఒక కనిపించని భావన అనేది మమ్మల్ని దూరం చేస్తా ఉంది. సో అది దూరం చేయొద్దు కదా. అది ఎక్కడ ఆ ఫీలింగ్ అనేది, అది వాళ్ళు పుట్టుకతో నేర్చుకున్నదా కాదు. వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు దాన్ని పాటిస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలకు కూడా సేమ్ అదే చెప్తారు, అరే మనం గొల్లలంతా మనం మాలలను ముట్టుకోవద్దు, మనం మాలలను ముట్టుకోవద్దు అని వాళ్ళు చెప్తారు. రెడ్డిలు ఏం చెప్తారు, వీళ్ళు గొల్లరా, వీళ్ళు ఎంత చెప్పినా పని చేస్తుండే వీళ్ళు, మనం పిల్లల్ని వాళ్ళ పిల్లలు మనం వాళ్ళకి ఇవ్వద్దు, గొల్లలకి ఇవ్వద్దు, వాళ్ళ పిల్లలు మనం చేసుకోవద్దు, మనం రెడ్డిలో అని రెడ్డిలో చెప్తారు. బ్రాహ్మణ్స్ ఏం చెప్తాడు, రెడ్డిలో బ్రాహ్మణ్ ఇద్దరికి వచ్చినప్పుడు బ్రాహ్మణ్ ఏం చెప్తాడు, వాడు రెడ్డోడు అంటే వాడు శూద్రుడే, కాబట్టి మన పిల్లలు మనం వాళ్ళకంటే మనం ఉన్నతమైన వాళ్ళం సమాజంలో బ్రాహ్మణులం, కాబట్టి మనకంటే వాడు కిందోడే, కాబట్టి మన పిల్లలు మనకి ఇవ్వదు, మన పిల్లలు మనకి ఇవ్వదు. ఇప్పుడు బ్రాహ్మణులన్నా మళ్ళీ అట్లనన్నా అందరూ ఒకటే సమానంగా ఉండరా అంటే అందులో మళ్ళా వైష్ణవ బ్రాహ్మణులని శైవులు అని చెప్పేసి చిత్పవన్ బ్రాహ్మణులని సారస్వత బ్రాహ్మణులని అందులో కూడా 100 రకాల బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకోరు, వీళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకోరు. ఎందుకు చేసుకోరంటే మేమే ఎక్కువ అంటే మేమే ఎక్కువ, మేమే ఎక్కువ అంటే మేమే ఎక్కువ. పోనీ రెడ్డిస్ లో ఉన్నారు అనుకో, రెడ్డిస్ లా అందరూ సమానంగా ఉన్నారా, రెడ్డిలలో మళ్ళీ మటాటి రెడ్డి అంటే ఒకడు, ఇంకొక రెడ్డి అంటే ఇంకొక రెడ్డి అంటే వాళ్ళ పిల్లలు వీడు చేసుకోండి, వీళ్ళ పిల్లలు వాడు చేసుకోవచ్చు. యాదవులలో ఉన్నారు అనుకో, మేము ఎర్ర గొల్లలో అంటారు, పూజ గొల్లలో అంటారు, లేకపోతే ఇంకో గొల్లలో అంటారు, వీళ్ళ పిల్లలు వాడు చేసుకోండి, వాళ్ళ పిల్లలు వీడు చేసుకోండి. సో ఈ విధంగా కులం అనేది మనుషుల మధ్య మానవ సంబంధాలను పూర్తి స్థాయిలో దెబ్బతీస్తున్నారు. సో అట్లా దెబ్బతీయడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఒక గ్రామానికి ఇంకొక గ్రామం వాడు వచ్చి గొడవకు వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పొలిటికల్ గా పక్క ఊరులే శాంతిగూడ ఊరు మీ ఊరికి గొడవకు వచ్చింది. గొడవకు వచ్చినప్పుడు ఆ ఊరు ఈ ఊర్లో ఉన్న ఒక కులం అయిన కొట్టిందండి.